సద్గురువులు మెహర్ బాబా గురించి ఏ విధమైన ప్రకటనలు చేశారు అంటే, అవతార్ మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి, ఆయనను అవతరింపజేసిన సద్గురువుల ప్రకటనలు ఇలా ఉన్నాయి. మెహర్ బాబాను ఉద్దేశించి సద్గురువు హజరత్ బాబాజాన్ ఇలా అన్నారు: అతడు నా కుమారుడే. అతని కారణంగానే నేను పూనాలో ఉన్నాను. ఒకనాటికి నా కుమారుడు ఈ సృష్టిని ఉర్రూతలూగించగలడు. ఒకనాటికి నా కుమారుడు ఈ సృష్టిని ఉర్రూతలూగించగలడు. అతని గొప్పదనాన్ని ఎవ్వరూ గ్రహించలేరు అన్నారు సద్గురువు హజరత్ బాబాజాన్. యువకుడైన మెహర్ బాబా తనకు సాష్టాంగపడినప్పుడు అతనిని ఉద్దేశించి సద్గురువు షిరిడీ సాయిబాబా బిగ్గరగా ఓ పర్వర్తిగార్, ఓ పర్వర్తిగార్, పర్వర్తిగార్ అని స్తుతించాడు. అనగా లోకరక్షకుడు అని అర్థం. మెహర్ బాబాను ఉద్దేశించి సద్గురువు ఉపాసనీ మహారాజు తన చేతులు జోడించి ఇలా స్తుతించాడు: నీవు ఆదిశక్తివి, నీవు అవతార పురుషుడవు అని స్తుతించాడు సద్గురువు ఉపాసనీ మహారాజ్. అలా అవతార్ మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి ప్రకటనలు చేశారు సద్గురువులు.